డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో గేమ్ చేంజర్ మూవీ వచ్చిన సినిమాలో రామ్ చరణ్ అప్పన్న పాత్రలు నటించలేదు, జీవించినట్లు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఫ్యాన్స్. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం తొలి రోజే 47 కోట్లు రాబట్టినట్టు కూడా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వీటిలో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏపీ, తెలంగాణలో కూడా మొత్తం 38 కోట్లు వచ్చినట్లు కూడా సమాచారం అందుతుంది. ఇక ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ అయిన బుక్ మై షోలో గేమ్ చేంజర్ కు ఫస్ట్ డే 13 లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయినట్లు కూడా బుక్ మై షో సంస్థ వెల్లడించింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గౌతమి ఫోన్ విన్ ద్వారా అందిస్తారు. ఎస్ గౌతమి, అయితే ఫస్ట్ డేనే 47 లక్షల కోట్లు రాబట్టినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ వినైనా గేమ్ చేంజర్ మూవీ దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ చేశారు. అయితే ఈ భారీ బడ్జెట్ మూవీలోని అటు కియారా అడ్వాణి, అంజలి కూడా ప్రధాన పాత్రలో నటించారు. ఎస్జే సూర్య, సునీల్, శ్రీకర్ చాలా మంది కీలక పాత్రలు కూడా పోషించారు. అయితే ఈ సినిమా ముఖ్యంగా ఇది రామ్ చరణ్ అండ్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ప్రేక్షకుల్లో భారీ అంచనా నెలకొంటాయి. పండగ వాతావరణం కాబట్టి ఈసారి పండగ హీరో రామ్ చరణ్ కాబోతున్నాడు. ఎందుకంటే పుష్ప ఎంత బీభత్సమైన కలెక్షన్స్ పరంగా కూడా సృష్టించిందో మనందరికీ తెలిసిందే. అయితే గేమ్ చేంజర్ కూడా అంతటి స్థాయికి వెళ్ళబోతుంది అని చెప్పి కూడా అందరూ కూడా ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న ఈ మూవీ రిలీజ్ అవడం కూడా జరిగింది. ముఖ్యంగా ఇటు మనకి తెలుగు మొత్తం కూడా చూసుకుంటే 51 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టినట్టు సమాచారం ఇప్పటికీ అందుతుంది. అయితే ముఖ్యంగా ఫస్ట్ డే ఓపెనింగ్స్ అయితే బాగానే ఉన్నాయి. అయితే సినిమా పరంగా చూసుకుంటే ఎటొచ్చి అటు కొన్ని పాత్రలు మాత్రం చాలా మెప్పించాయి. ఈ గేమ్ చేంజర్ సినిమాకి నిజమైన గేమ్ చేంజర్ రామ్ చరణ్ అని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇటు మొదటి రోజు కలెక్షన్స్ మనం ఒక్కసారి కనుక చూసుకుంటే 42 కోట్ల వరకు సొంతం చేసుకుంటే ఇంకా మనకి హిందీ వర్షన్ కి వచ్చేసరికి 7 కోట్లు, తమిళ వర్షన్ వచ్చేసరికి 2 కోట్ల 10 లక్షల కలెక్షన్స్ వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే అటు కన్నడ, మలయాళం చూసుకున్నట్లయితే కేవలం మనకి ఏంటంటే కొంచెం నిరాశపరిచిందని చెప్పుకోవచ్చు. కొంత తక్కువ మోతాదులోనే కలెక్షన్స్ అక్కడ తీసుకొచ్చింది. అండ్ మిగతా భాషలు అన్ని కలిపి కూడా 1,50,000 లేదా 2 లక్షల లోపల వసూలు చేస్తున్నట్లు కూడా అందుతున్న సమాచారం. అయితే ఏది ఏమైనా సరే భారీ అంచనాలతోని రిలీజ్ అయిన ఏ మూవీ, ఎందుకంటే చాలా వెయిటింగ్ తర్వాత గేమ్ చేంజర్ ఇప్పటికీ టీజర్ కావచ్చు, ఇంకొకటి ప్రజల్ని కూడా నిరాశ పెట్టిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే మనకి నానా హైరానా సాంగ్ విజువల్ ఎఫెక్ట్స్ గా చాలా అందంగా ఉంటుంది, ప్రజలందరినీ కూడా ఆకట్టుకుంటుంది అని చెప్పి ప్రీ రిలీజ్ లో కావచ్చు, లేకపోతే ప్రమోషన్స్ లో కావచ్చు, అటు రామ్ చరణ్ టీం కావచ్చు, లేకపోతే రామ్ చరణ్ గానీ, దిల్ రాజ్ గానీ, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఈ మెయిన్ ఈ సినిమాకి అట్రాక్టివ్ గా నిలుస్తుంది. ఎందుకంటే 80 కోట్ల వరకు బడ్జెట్ పెట్టి 4 రోజుల పాటు షూట్ చేస్తాం కాబట్టి ప్రజల్ని ఆకట్టుకుంటుంది, విజువల్ ఎఫెక్ట్ వండర్ గా ఉంటుంది అని చెప్పి ఏదైతే ప్రజల్ని వాళ్ళలోని ఆశలు నింపారో వన్స్ థియేటర్స్ కి వెళ్ళేసరికి ఆ పాట లేకపోవడం కూడా కాస్త నిరాశపరిచిందనే చెప్పాలి. ఎందుకంటే ప్రీమియర్ షోస్ ఎక్కువ శాతం బుక్ చేసుకున్న వాళ్ళల్లో ఏంటంటే ఇంత విజువల్ ఎఫెక్ట్స్ బాగుంటాయి, డ్యూయల్ రోల్ పోషించారు కాబట్టి సెకండ్ హాఫ్ ఆయన క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ అంజలి కూడా ఏ మాత్రం కూడా తగ్గకుండా చాలా బాగా యాక్ట్ చేశారు. ముఖ్యంగా సాంగ్ చూద్దామని వెళ్ళిన వాళ్ళకి నిరాశపరిచింది. అండ్ బయట వచ్చిన తర్వాత వాళ్ళందరి మాటలు కూడా మనం విన్నాం కొంచెం పబ్లిక్ టాక్స్ చూసినప్పటికీ. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా వరకు పెంచారు కానీ ఆ స్థాయిలో, ఎందుకంటే అటు రామ్ చరణ్ ఇటు శంకర్ కాంబినేషన్ అని కానీ మనం చూసాం గతంలో కూడా శంకర్ కాంబినేషన్ లోని ఎటువంటి మూవీస్ వచ్చాయి, రోబో కావచ్చు, ఇలా ప్రతి సినిమా కూడా దాని అంత స్థాయి ఎప్పటికప్పుడు చూపించుకుంటూనే వచ్చింది. మరి ఈసారి శంకర్ రూపొందించిన ఈ సినిమా ఏ స్థాయిలో ఉంటుందా, ఆయన పుష్పానికి ధీటుగా ఉంటుందా అన్న దానితో కూడా ఫ్యాన్స్ చాలా వరకు బెట్లు కూడా కాసారు అనుకోవచ్చు. ఎందుకంటే పుష్ప వచ్చిన తర్వాత అరే మెగా ఫ్యాన్స్ అలాగే అల్లు ఫ్యాన్స్ వారు ఏ విధంగా నడిచిందో మనం అంతా కూడా చూసాము. పుష్ప రిలీజ్ అవ్వక ముందు, రిలీజ్ అయిన తర్వాత. మరి ఇప్పుడు గేమ్ చేంజర్ వచ్చిన తర్వాత పుష్పాన్ని దాటుతుంది అని చెప్పి అనుకున్నప్పటికీ కొంత మేరకు కొంచెం కలెక్షన్స్ పరంగా కొంచెం తగ్గినట్లుగానే మనకు అనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికి గేమ్ చేంజర్ మూవీ టీం ఏంటంటే వాళ్ళు మొత్తం ఓవర్సీస్ అన్ని కలిపి కూడా 152 కోట్ల వరకు ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చాయి అని చెప్పి అటు మూవీ టీం అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి కలెక్షన్స్ పరంగా ఏ ఏరియాని బట్టి అంటే అటు తెలుగు, తమిళ్ కన్నా అన్ని భాషల్లో కనుక చూసుకున్నట్లయితే మనకి కలెక్షన్స్ పరంగా తక్కువగానే ఉన్నట్టు కనిపిస్తుంది. మరి చూడాలి, ఇదంతా కూడా పండుగ వాతావరణం కాబట్టి ఈ రోజు లేకపోతే రేపు మొత్తం కూడా హాలిడేస్ నడుస్తా ఉంటాయి, భోగి, సంక్రాంతి వస్తుంది కాబట్టి ఈ వీకెండ్స్ కూడా ఏ మాత్రమైనా కలెక్షన్స్ పరంగా ఊపును పుట్టుతా లేకపోతే ఏంటి కొంచెం ఇప్పటికే రేపు మళ్ళీ వెంకటేష్ సినిమా కూడా రిలీజ్ అవబోతుంది, ఆ ఎఫెక్ట్ కూడా గేమ్ చేంజర్ పైన ఏమైనా పడబోతుందా అని కూడా కొంతమంది ఫ్యాన్స్ అయితే కొంచెం నిరాశ చెందుతున్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది వినైనా.
ఎస్ గౌతమి, మరి మన మూవీ కూడా చూసుకున్నట్లయితే ఫ్యాన్స్ అందరూ కూడా అంటున్నారు అప్పన్న పాత్రలో రామ్ చరణ్ నటించలేదు, జీవించారని కూడా ప్రశంసలు వస్తున్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మీరు చెప్పింది రైటే. అప్పన్న పాత్ర ఏదైతే ఉందో నిజంగా జనాలందరినీ కూడా ఆకట్టుకుంది. అసలు ఆ పాత్రలోని అతను ఒదిగిపోయి జీవించాడు అనేది ప్రేక్షకులందరూ ఆ ఒక్క దాంట్లో మాత్రం చాలా సాటిస్ఫైడ్ గా ఉన్నారు. మరి మిగిలిన మొత్తం కూడా సాంగ్స్ కూడా మనం చూసుకుంటే స్టార్టింగ్ నుంచి సాంగ్స్ అంతగా ఆకట్టుకోలేదు అని చెప్పి ఇప్పటికే పబ్లిక్ అంతా కూడా కొంచెం డిసప్పాయింట్ అయినట్టు కూడా కనిపిస్తుంది. అండ్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఏంటంటే ముఖ్యంగా కాన్సెప్ట్ అవుట్డేటెడ్ కావడం, లేకపోతే శంకర్ మార్క్ స్క్రీన్ ప్లే మిస్ అవ్వడం కూడా సినిమా కొంచెం మైనస్ గా కూడా మారింది. అండ్ శంకర్ టేకింగ్ పైన అయితే దారుణంగా విమర్శలు వస్తున్నాయి వినని. ఎందుకంటే ఆయన టేకింగ్ ఏ విధంగా ఉంటుంది, ఆయన ఫిక్షన్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పి గతంలో ఆయన తీసిన మూవీస్ కి ఇప్పుడు తీసిన ఈ మూవీకి కూడా చాలా వరకు కంపారిజన్స్ చేసి చూపిస్తున్న పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఎందుకంటే ఆల్రెడీ సినిమా చూసిన వాళ్ళు మౌత్ పబ్లిక్ టాక్ ఏదైతే ఉంటుందో మౌత్ టు మౌత్ మనకి ఎక్కువ శాతం జనాలు ఏదైతే చెప్తామో దానికి ఉండిపోయి మనం సినిమా చూడాలా వద్దా అని చెప్పి కూడా ఎక్కువ శాతం డిసైడ్ అయిపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉంటాము. అండ్ ఆ సినిమా నుంచి బయటికి రావడం అండ్ ఈ టేకింగ్ కావచ్చు, లేకపోతే స్క్రీన్ ప్లే కావచ్చు, డిఓపి, బీజిఎంస్ ఇవన్నీ కూడా ఓకే అన్నట్టు అనిపిస్తున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా బయటకు వచ్చిన తర్వాత ఎక్కువ శాతం అంటే సినిమా మేము ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్ కి అయితే లేదు, మమ్మల్ని ఎంటర్టైన్ చేయలేకపోయింది అని ఏదైతే చెప్పారో అది కూడా కొంతవరకు ఎఫెక్ట్ పడినట్టు కూడా వస్తుంది. మరి చూడాలి అసలు గేమ్ చేంజర్ మూవీని దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో నిర్మాత దిల్ రాజు అయితే ప్రొడ్యూస్ చేశారు. మరి ఇంత భారీ బడ్జెట్ తీసినప్పటికీ కలెక్షన్స్ పరంగా మనకి ఆ బడ్జెట్ అనేది ఆ సినిమాలో కనిపించట్లేదు. కేవలం మొత్తం వన్ మ్యాన్ షో లాగా ఉంది సినిమా అంతా కూడా అనేది ప్రేక్షకులు కూడా కొంచెం నిరాశ చెందినట్టు కూడా తెలుస్తోంది. మరైతే మనకి ఇక్కడ ఓవర్సీస్ లోని మనకి ఈ స్థాయిలోని కలెక్షన్స్ వచ్చాయి అని చెప్పైతే ఇప్పటికీ అన్ని ఏరియాస్ లో ఇక్కడెక్కడ అన్ని లాంగ్వేజెస్ లోని బయటకి అయితే చెప్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ టీం నుంచి అయితే మనకి ఫస్ట్ 82 కోట్లు మేము వసూలు చేసామని అయితే టీం నుంచి చెప్తున్నారు. మరి చూడాలి వినైనా అసలు ఏం జరుగుతుంది అంటే ఎందుకు మూవీ ఏదైతే పర్టికులర్గా ఈ సాంగ్ డిలీట్ చేయడం వెనుక కూడా అటు మూవీ టీం కూడా స్పందించారు. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆ సాంగ్ ని మేమైతే సినిమాలో పెట్టలేకపోతున్నాం కాబట్టి జనవరి 14 అంటే ఏదైతే సంక్రాంతి సంక్రాంతి నుంచి మేము ఆ సాంగ్ ని ఆ సినిమాలో యాడ్ చేయడానికి ట్రై చేస్తామని చెప్పి మళ్ళీ బయటికి చెప్పినట్టు కూడా తెలుస్తుంది మూవీ డిపార్ట్మెంట్. అయితే మరి చూడాలి మరి అసలు ఆ సాంగ్ పెడతారా లేదు, ఎందుకంటే కొంతమంది ఆ సాంగ్ కోసమైనా వెళ్లే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇలాంటి తీసుకోవడం వల్ల కొంచెం సినిమాకి మైనస్ అయింది అని కూడా కొంచెం ప్రేక్షకులు నిరాశ చెందుతున్న సందర్భాలు మనం ఇక్కడ చూస్తున్నాం వినాయన. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ గౌతమి. ఎస్, బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన చిత్రం గేమ్ చేంజర్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాలో రామ్ చరణ్ అప్పన్న పాత్రలో నటించలేదు, జీవించారు అంటూ కూడా ప్రశంసలు వస్తున్నాయి. మరి భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం తొలి రోజే 47 కోట్లు రాబట్టినట్టు కూడా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వీటిలో 2 తెలుగు రాష్ట్రాల నుంచే ఇప్పటికే 38 కోట్లు వచ్చినట్లు కూడా సమాచారం అందుతుంది. ఇక ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ అయిన బుక్ మై షోలో కూడా గేమ్ చేంజర్ కు ఫస్ట్ డే 13 లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయినట్లు కూడా బుక్ మై షో వెల్లడించింది. వారాంతం అంటే వీకెండ్ కావడంతో కూడా ఈ టికెట్ అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని కూడా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో మరోవైపు ఈ సినిమాలో అప్పన్న పాత్రలో రామ్ చరణ్ నటనపై సోషల్ మీడియాలో వేదికగా ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు ఫ్యాన్స్. అప్పన్న రామ్ నందన పాత్రకులు గాను చరణ్ పై ప్రశంసలు వర్షం కురుస్తుంది. ఎస్జే సూర్య, కియారా అద్వానీ, అంజలి, నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శంకర్ కు హృదయపూర్వక శుభాకాంక్షలను కూడా చిత్ర బృందాన్ని చిరంజీవి ఇప్పటికే అభినందించారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో భారీ అంచనాల మధ్య విడుదలైన గేమ్ చేంజర్ తొలి రోజు 47 కోట్లు వసూలు చేసింది. ఏపీ, తెలంగాణలో మొత్తం కలిపి 38 కోట్లు వసూలు చేసింది. బుక్ మై షోలో కూడా తొలి రోజు 13 లక్షలకు పైగా టికెట్స్ బుకింగ్ అయినట్లు కూడా బుక్ మై షో సంస్థ వెల్లడించింది. వీకెండ్ లో టికెట్ అమ్మకాలు పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి అప్పన్న పాత్రలో రామ్ చరణ్ నటనపై ప్రశంసల వర్షం కురుస్తుంది. అయితే అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూసిన నానా హైరాణ పాట కూడా 14 నుంచి సినిమాలో టెక్నికల్ ఇష్యూ వలన ఈ పాట తొలగించినట్లు, అలానే 14 నుంచి సినిమాలో పాట ఉండబోతున్నట్లు కూడా సినిమా వర్గాలు తెలియజేస్తున్నాయి. సినిమా అయితే సూపర్. శంకర్ అయితే కంబ్యాక్ ఇచ్చేసాడు. రామ్ చరణ్ యాక్టింగ్ ఎక్సలెంట్. సెకండ్ హాఫ్ చూస్తే చాలా ఎమోషనల్ ఉంటుంది. అప్పన్న క్యారెక్టరే సోల్ ఆఫ్ ఫిలిం అని చెప్పారు కాబట్టి సోల్ ఆఫ్ ఫిలిం. అప్పన్న అయితే మంచిగా చేసిండు యాక్టింగ్. చాలా బాగుందండి సినిమా. మొత్తం
పార్టీకి మంచిగా సెలబ్రేషన్ చేసుకోవాల్సింది కానీ ఓకే సినిమా అయితే చాలా బాగుందన్న మస్తు ఉంది సూపర్ ఉంది అసలు సెకండ్ హాఫ్ అయితే చాలా ఎమోషనల్గా ఉంది శంకర్ అయితే చాలా కంబ్యాక్ ఇచ్చేసిండు శంకర్ అయితే మాస్ కమర్షియల్ బ్రో చాలా బాగుంది అప్పన్నకి ఫ్లాట్ చరణ్ అనే ప్లస్ పాయింట్ స్టోరీ కూడా చాలా బాగుంది అన్న శంకర్ కంబ్యాక్ చరణ్ అన్న అదృష్టం శంకర్కి బాగుంది బ్రో సినిమా బాగుంది శంకర్ కంబ్యాక్ ఫిల్మ్ అని చెప్పొచ్చు రామ్ చరణ్ సెకండ్ హాఫ్ లో బ్రో పీక్స్ యాక్టింగ్ రామ్ చరణ్ చాలా బాగుంది అసలు చిరంజీవి స్పాయిలర్స్ ఎట్లా చెప్తారు స్పాయిలర్స్ అట్లా ఏం లేవు నార్మల్ 50,000 కోట్లు కొడతా అని చెప్పింది కదా అది పక్కా కొడతారు సినిమా అంటే శంకర్ కంబ్యాక్ ఇచ్చింది కొత్త శంకర్ ని చూస్తారు మీరు అసలు ఇట్లాంటి స్టోరీయే రాలేదు మళ్ళీ నేషనల్ కొడతాడు ఈసారి అల్లు అర్జున్ కాదు ఈసారి మావాడు కూడా కొడతాడు అంటే బండి రికార్డ్స్ ని బద్దలు కొడతాడు బండి రికార్డ్స్ ని బద్దలు కొడతాడు రామ్ చరణ్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి కొట్టేవి కొడతాడు అని చెప్పలేము కానీ ఛాన్సెస్ ఉన్నాయి జై చరణ్ స్టోరీ ఇట్లాంటి సినిమా చాలా సూపర్ సూపర్ అంతరోజే వచ్చేసినాం ఇక్కడ అక్కడ ట్రైన్ లేదని చెప్పి ఫ్లైట్ వేసుకొని వచ్చినాం అట్లా వచ్చింది వేస్ట్ కాలేదు టికెట్స్ దొరికినాయి బాగా ఎంజాయ్ చేస్తాం మంచి మూవీ ఎంజాయ్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరి మూవీ చూస్తారు అసలు మామూలు హిట్ కాదు చూస్తే మైండ్ పోద్ది ప్రతి ఒక్కరు అన్ప్రెడిక్టబుల్ కంపల్సరీ అందరు చూడాల్సిన సినిమా పాలిటిక్స్ గురించి ఉంది కంప్లీట్ పాలిటిక్స్ గురించి ఉంది కంపల్సరీ అందరు చూడాల్సిన సినిమా 100% సూపర్ 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 రామ్ చరణ్ ఎలివేషన్ సూపర్స్ ఇక్కడ ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ అంటే సినిమా ఆ ఎంజాయ్మెంట్ లేని ముందే సినిమా వరేస్తుంది కనీసం ఎంజాయ్ పాటలకు ఎంజాయ్ చేద్దామన్నా కానీ వాళ్ళు లేవనిస్తలేరు కూర్చోబెట్టుతారు ఇంకా చాలా సెక్యూరిటీ రీజన్ పెట్టడం బట్ ఫైనల్ రిజల్ట్ వచ్చేసి సినిమా బాగాలేదన్న అంటే ఇవన్నీ సినిమాలకి ఇంత డిపోవడానికి రీజన్ పుష్పట్టు అంటారా ఇంకా వాళ్ళ పోలీసు వాళ్ళు ఇంకొక మంచి ప్రాణం పోయింది కదా వాళ్ళు కూడా కరెక్టే ఇంకా మా ఆడియన్స్ కూడా కరెక్ట్ అందరిది తప్పు ఉంది ఎవరినేం చేయలేం దానికి సో రేటింగ్ ఎంత ఇస్తారండి సినిమా సినిమా పోయింది ఇంకా రేటింగ్ ఏం లేదు సినిమా హిట్ ఫ్లాట్ హిట్ ఫ్లాప్ హిట్ అవుతుంది కదా ఎప్పుడైనా శంకర్ డైరెక్షన్ ఎలా ఉంది అయిపోయింది పాటలు ఒక్కటే శంకర్ ఇంకా చాలా దిగిపోయింది శంకర్ యావరేజ్ బాగానే ఉంది ఒకసారి చూడొచ్చు అంటే సాంగ్స్ విఎఫ్ఎక్స్ ఎక్కువ అని అంటున్నారు అంతేం లేదు సంక్రాంతి స్టార్ట్ అయిపోయింది బ్రో అప్పుడే నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ రామ్ చరణ్ ఎస్జే సూర్య కట్ ఎక్సలెంట్ ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు కొన్నిదల తమన్ ఆన్ డ్యూటీ అంజలి సూపర్ భారతీయుడు ఒకే ఒక్కడు నెక్స్ట్ లెవెల్ సినిమా మొత్తం మీద ఒక్కటే బీజిఎం ఉంటుంది దాన్నే లాగుతాడు వరస్తుంది సినిమా అయితే పాలిటిక్స్ గురించి నెక్స్ట్ నేనే సీఎం అవుతాను పర్ఫెక్ట్ చెప్పినా సినిమా హిట్ అన్న పక్క రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్ డైరెక్షన్ పరంగా ఏమన్నా చాలా బాగుంది మూవీ అంత కాన్సెప్ట్ బాగుంది స్టోరీ బాగుంది రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగుంది ఫ్లాష్ బ్యాక్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది అసలు అన్నిటికంటే సాంగ్స్ గురించి ఏమన్నా సాంగ్స్ నానా హైర్ అన్న సాంగ్ లేదు మిగతా సాంగ్స్ అన్ని బాగున్నాయి శంకర్ టేకింగ్ అంటే సూపర్ కదా అదే స్టోరీ బాగుంది స్టోరీ మెయిన్ ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళు ఎలా ఉంటారు గవర్నమెంట్ బ్యూరోక్రసీ ఎలా నడుస్తుంది చాలా బాగా తీశాడు సినిమా ఇట్టు కొట్టేయడన్న ఏం నచ్చింది సినిమా సినిమాలో అంతా నచ్చింది ఎస్పెషల్లీ సాంగ్స్ ఎర్ర తీసినాయి వీడియో అప్పన్న క్యారెక్టర్ బాగుంటుంది అన్న సాంగ్స్ పరంగా సాంగ్స్ కూడా మస్తుంది సెట్టింగ్స్ అసలు బీభత్సం సెట్టింగ్స్కి నిజంగా బాగా శంకర్ మామ నిజంగా గ్రేట్ అసలు బాగుంది ఫస్ట్ హాఫ్ యావరేజ్ ఏం నచ్చింది సినిమాలో హైలైట్స్ ఏం చెప్పుకోవచ్చు సెకండ్ హాఫ్ బాగుంది తండ్రి క్యారెక్టర్ బాగా చేశాడు డైరెక్షన్ పరంగా సాంగ్ కూడా తీస్తాడు అది అనవసరం దిల్ బాబాయ్ వేసుకోవాలి గట్టిగా ఓకే సెకండ్ హాఫ్ తండ్రి క్యారెక్టర్ చాలా బాగా చేశాడు కాబట్టి సెకండ్ హాఫ్ చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ అంత ఏం లేదు అసలు అనవసరం ఫస్ట్ హాఫ్ కొరియోగ్రఫీ బాగుందని చెప్పరా జానీ మాస్టర్ పేరు తీస్తారు కాకపోతే ఈ పార్ట్ ఏం చెప్పుకోవచ్చు సినిమా గురించి సినిమాకి యాక్టింగ్ అయినా సెకండ్ హాఫ్ చాలా బాగా చేశాడు రేటింగ్ ఎంత ఇస్తారు నేనా 3 ఇస్తాను అన్న అంతకుమించి యాజ్ ఎ ఫ్యాన్గా నేను 3 ఇస్తాను అంతకుమించి ఇవ్వలేను నేను ఎందుకంటే అది కూడా యాక్టింగ్ ఇస్తాను నేను సెకండ్ హాఫ్ 3,000 పెట్టి టికెట్లు తీసాడు అందుకని వేరే సినిమాతో కంపేర్ చేసుకోవచ్చా లేదన్న ఇది వేరు టోటల్ డిఫరెంట్ అంటే మళ్ళీ రంగస్థలంలో ఎట్లా చేస్తాడు రామ్ చరణ్ సెకండ్ హాఫ్ అట్లా చూడొచ్చు పుష్ప ఏమన్నా పుష్పాడు స్టోరీ ఏముందన్న యాక్టింగ్ తప్ప స్టోరీ ఏమైనా ఉందా పుష్ప 2లో దీంట్లో రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉంది మరి హైలైట్ అన్న పక్కా అన్న పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేస్తుందా
పక్కా అన్న బ్రేక్ చేస్తుంది అన్న, పక్కా బ్రేక్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో బాగా ఇచ్చేస్తున్నారు అన్న. ఇప్పుడు ఏంటంటే పుష్ప 2 వచ్చింది, హీరో వచ్చాడు, దానివల్ల కొంచెము నెగిటివ్ ఇది ఇష్యూ అయ్యింది. దానివల్ల కొంచెము అంతే డౌన్ అయ్యింది, దానివల్ల కొంచెము ఇది అయ్యింది. కానీ ఏపీలో పుష్ప 2 గేమ్ చేంజర్ ఈ 2 కలెక్షన్ చూడండి. గేమ్ చేంజర్కి ఎక్కువ వస్తాయో పుష్ప 2కి ఎక్కువ వచ్చినాయో 1 డే కలెక్షన్ చూడండి అన్న, పక్కా చూడండి. గేమ్ చేంజర్ కానీ నాన్ బాహుబలి అప్పుడు ఎలాగో రంగస్థలం కొట్టిందో రంగస్థలం 2 అన్న, ఏది గేమ్ చేంజర్ అన్న.